ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు వాగ్దానము మనం ఇచ్చిన దేవుని వాక్యము ఆశీర్వాదములో ఆశీర్వాదం అనే వాక్యం నేను చెప్పాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. మరణము నుండి ఆశీర్వాదం పొందాలనుకుంటే తల్లిదండ్రులను దూషించకూడదు అని ఈ వాక్యం నేను చెప్పాలని నేను ఎంతో దేవుని విషయంలో నేను ఆశిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి నేను ఈ వాక్యం చెప్తున్నా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రికి సంబంధించిన కుమారులారా, మీరు తల్లిదండ్రులను గౌరవించాలి అని ఇక్కడ వాక్యం మనకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఎట్లంటే వాక్యము మనం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించే వాక్యం ఇక్కడ కనబడుతుంది. తల్లిదండ్రులను ప్రేమించే ఇక్కడ వాక్యం కనబడుతుంది. తల్లిదండ్రులను దూషించిన వాళ్లకు ఇక్కడ వాక్యం కనబడుతుంది. కాబట్టి ఈ వాక్యం మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం పోవాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధుడా, దయగల దేవ, కృపగల ప్రభా, నా తల్లి సేయ ఈరోజు ఫస్ట్ 9వ నెల 2025లో నేను ఈ వాక్యం చెప్పాలని నేను ఎంతో దేవుని విషయంలో నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వాక్యం ఎంతో మనకు తల్లిదండ్రుల విషయంలో ఇక్కడ వాక్యం నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే మత్తయి 10వ అధ్యాయము 4వ వచనం ఏంటంటే, తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. వినవా? తల్లిదండ్రులను దూషించిన వానికి మరణశిక్ష అని చెప్పి ఇక్కడ దేవుడు ఇక్కడ ఆజ్ఞ మనం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి 10వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డల, అలాగనే మనకు మార్కు 7వ అధ్యాయము